మైనా స్టోరీస్. ఒక ఊరిలో నారాయణ అనే వ్యాపారి ఉన్నాడు. అతని భార్య లక్ష్మి. వారికి ఏకైక సంతానం వైష్ణవి. అందం అణుకువ వైష్ణవి సొంతం. ఇలా ఉండగా లక్ష్మీనారాయణులు తమ కుమార్తె అయిన వైష్ణవికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. యోగ్యుడైన యువకుణ్ణి వెతికి కుమార్తెతో పాటు అతని వ్యాపారాన్ని కూడా అల్లుడికి అప్పగించాలనేది నారాయణ ఆలోచన. అయితే ఎప్పుడు కుమార్తె వివాహ విషయం వచ్చినా భార్యాభర్తలు ఇరువురు వాదించుకుంటూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మికి ఒక మేనల్లుడున్నాడు, నారాయణకి కూడా ఒక మేనల్లుడున్నాడు. అందువల్ల నా మేనల్లుడికి ఇచ్చి వివాహం చేయాలి అంటే, కాదు నా మేనల్లుడికే ఇచ్చి వివాహం చేయాలి అని భార్యాభర్తలు ఇరువురు వాదించుకుంటూ ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ మనం ఇలా వాదించుకుంటే ఏం లాభం, అసలు అమ్మాయి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం అని అనుకున్నారు. ఇద్దరూ కలిసి వైష్ణవి అభిప్రాయం అడిగారు. అప్పుడు వైష్ణవి, అమ్మా నాన్న, నేను చిన్నదాన్ని, మీకున్నంత జీవిత పరిజ్ఞానం నాకెక్కడిది, అందువల్ల నా జీవితం ఎవరితో అయితే సంతోషంగా ఉంటుందో మీరే నిర్ణయించండి అని చెప్పింది. నారాయణ బాగా ఆలోచించసాగాడు. మేనల్లుళ్ళు ఇద్దరికీ కూడా అందం, చదువు, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. అందువల్ల ఎంపిక కష్టంగా ఉంది. భార్యాభర్తల మధ్య కానీ బంధువుల మధ్య కానీ గొడవలు రాకుండా ఎంపిక జరగాలని నారాయణ నిర్ణయించుకున్నాడు. ఇద్దరు మేనల్లుళ్ళకి ఒక పరీక్ష పెట్టి దానిలో ఎవరు నెగ్గితే వారికి తన కూతుర్ని మరియు వ్యాపారాన్ని అప్పగించాలి అని అనుకున్నాడు. ఈ విషయాన్ని తన భార్యతోనూ, అటువైపు బంధువులతోనూ ఇటువైపు బంధువులతోనూ వివరంగా చెప్పాడు. అందరూ దీనికి అంగీకరించారు. మేనల్లుళ్ళు కూడా సరే అన్నారు. పరీక్ష ఏమిటంటే, మేనల్లుళ్ళు ఇద్దరికీ సరుకు నిల్వ చేసే గోదాము గది చెరొకటి ఇచ్చాడు. ఎవరైతే తమ గదిని తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పూర్తిగా నింపుతారో వారే ఈ పరీక్ష గెలిచినట్టు అని చెప్పాడు నారాయణ. ఇద్దరూ బాగా ఆలోచిస్తూ మార్కెట్ వైపు వెళ్ళిపోయారు. మొదటివాడు తక్కువ ఖర్చుతో ఏమి కొనవచ్చా అని బాగా ఆలోచించి ఒక బండి నిండా ఎండుగడ్డి కొని తెచ్చి ఆ గోదాము గది నింపటం మొదలుపెట్టాడు. గడ్డి మోపులు అతి కష్టం మీద మోస్తూ తనకిచ్చిన గదిని నింపటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. రెండవవాడు బాగా ఆలోచించి ఒక క్రొవ్వొత్తి తెచ్చి చీకటిగా ఉన్న గోదాము గది మధ్యలో పెట్టి వెలిగించాడు. వెంటనే ఆ గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. అలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో గది మొత్తం వెలుగుతో నింపి విజయం సాధించాడు రెండవవాడు. గెలిచిన మేనల్లుడి యొక్క తెలివితేటలకు, సమయస్ఫూర్తికి మెచ్చుకొని కుమార్తెతో వివాహం జరిపించారు ఆ దంపతులు. మంచి మంచి కథల కోసం మైనా స్టోరీస్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.